ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఈ ఫంక్షన్లో ఆర్యసరికి ఏదో ప్రమాదం జరగబోతోందని కనిపిస్తుంది బాబుగారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బాబుగారు. పైగా డేగ పచ్చబొట్టున్న చెయ్యి ఏదో కలపడం, అందరూ గట్టిగా అరవడం, నోట్లో నురగా ఇలా ఏదో కనిపిస్తుంది. చేతికి ఈగల్ టాటూ ఉందా? పద వెళ్ళి వెతుకుదాం. పద. చూడు, ఆ పాప ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు కాపాడేస్తారు. దాన్ని తీసుకువెళ్ళి ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టు. సరే మేడం. బెటర్, నువ్వు కూడా పరువు. నీకు అందాల్సిన అమౌంట్ అందుతుంది. అలాగే మేడం. అరే పాప పాప వామిటింగ్ చేసుకుంది. వదినమ్మా, పాపని తీసుకుండమ్మా. వదినమ్మా. సార్, పాపను అను మేడంకు నేను ఇస్తానివ్వండి. బాబుగారు కనిపించాడా? నాయని, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? అను, అది ఆర్యసారికి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టు అనిపిస్తుందంట. అవునను, అది కూడా విషప్రయోగం అనిపిస్తుంది. చేతికి ఈగల్ టాటూ ఉన్నవాళ్ళు ఎవరో ఏదో కలపడం, దానివల్ల సార్కి ప్రమాదం అనిపిస్తుంది. నైని, బాగా గుర్తు చేసుకో. ఈగల్ టాటూ కాకుండా ఇంకేమైనా కనిపించాయా? ఆ చేతికి గ్లౌజెస్ కూడా ఉన్నాయి. గ్లౌజెస్. నైని, క్యాటరింగ్ వాళ్ళే చేతికి గ్లౌజెస్ వేసుకున్నారు. పద చూద్దాం.
ఏంటమ్మా ఏమైంది? అది ఆ, చెప్పమ్మా. ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు నైనికి కనిపించిందంట సార్. అందుకే సార్ మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఫైన్ విశాల్. అంటే ఆర్య మీద విషప్రయోగం చేస్తున్నారా? అవును సార్, దేవుడి దయవల్ల సార్కి ఏమీ కాలేదు. కానీ ఎవరికో నోట్లో నురుగొస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. సార్కి కాకుండా వేరే ఎవరికైనా ప్రమాదం ఉందా? అరే పాప పాప వామిటింగ్ చేసుకుందే. నురగంటే ఇందాక గాయత్రి పాప వామిటింగ్ చేసుకుంది. పాప ఎక్కడా? పాప ఎక్కడా? అదేంటి వదినమ్మా, సుధా నీ దగ్గరికి తీసుకురాలేదా? లేదే. పాప పాప ఎక్కడుందో వెతకండి. మూవ్. పాపా 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 నీరజ్ పాపా పాపా నీరజ్ డాక్టర్ కాల్ చేయి. పాపా పాపా కంగారేం లేదు సార్, పాప అవుట్ ఆఫ్ డేంజర్. వామిటింగ్స్ బాగా అయ్యాయి కాబట్టి నీరసంగా ఉంటుంది. టానిక్ రాసిస్తాను, యూజ్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏమైంది? ఎందుకు పిలిచారు? రాజనందిని శారీ సేల్స్కి సంబంధించిన ఆఫర్స్ని తీసేసి రేట్లు పెంచి ఎందుకు రాజనందిని టెక్స్టైల్ని నష్టాల్లోకి తీసుకెళ్లారు? నష్టాల్లో కాదు, ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళాం. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. స్టాప్ ఇట్ అజయ్. నువ్వు అడగగానే కంపెనీ మీద అధికారాన్ని ఇచ్చేశాను అంటే కంపెనీలో ఏం జరిగినా పట్టించుకోననుకున్నావా? నో, నా కంపెనీలో ఏం జరిగినా నీకు సంబంధం లేదు అని. అర్థం లేకుండా మాట్లాడక అజయ్.
రాజనందిని టెక్స్టైల్స్ అంటే ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి మూలం. అదే నష్టాల్లో పడిపోతుందంటే మన డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టే. అసలు సేల్స్ విషయంలో చేంజెస్ ఎందుకు చేశారు? యాజ్ ఎ చీఫ్ ఆఫ్ రాజనందిని టెక్స్టైల్స్ అది నా డెసిషన్. దానివల్ల ఎంత నష్టం వచ్చిందో చూసావా? మా కంపెనీకి లాస్ వస్తే మీకేంటి ప్రాబ్లం? మీరా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? రాజనందిని టెక్స్టైల్స్ అంటే కేవలం వ్యాపారం కాదు, అది రాజనందిని జ్ఞాపకం, ఆర్యవర్ధన్ గౌరవం. మాకు గుర్తింపు గౌరవం కావాలి అనే కదా ఆస్తిని కంపెనీని రాయించుకుంది. ఇదా మీరు చేసింది? ఇది పూర్తిగా మీ అసమర్థత, మీ చేతగానితనం. అమ్మా, ఏంట్రా కోపం వస్తోందా? రాజనందిని టెక్స్టైల్స్ స్థాపించిన దగ్గర నుంచి ఇంతవరకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందే గాని ఏ రోజు నష్టాలు చూడలేదు. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం మీరే. చేసుకుంటున్నారు సార్. పెద్ద మొత్తంలో స్టాక్ అంతా మార్కెట్లోకి వెళ్లకుండా ఆగిపోయింది. మ్యానుఫ్యాక్చర్ అయిన స్టాక్ని ఎలాగైనా సేల్స్కి పంపాలి సార్, కానీ బయ్యర్స్ ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సత్యం గారు, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజనందిని టెక్స్టైల్స్ చేజారకూడదు. సత్యం గారు, ఉంటాను. అజయ్, వ్యాపారం అంటే పోటీ పడి చేసేది కాదు, దానికి అనుభవం, నైపుణ్యం ఉండాలి. ఆర్య చేసే పనికి అడ్డుపడకు, తనని చేయనివ్వు. నో. ఇప్పుడేం చేద్దాం ఆర్య? రేపటికంతా స్టాక్ సేల్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది సండే. ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరించకూడదు. సార్
నాదొక ఐడియా. చెప్పండి. ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తే ఫ్యాషన్ షోనా? ఎస్ సార్. మన డిస్ట్రిబ్యూటర్స్ని ఇన్వైట్ చేసి మన దగ్గర ఉన్న డిజైనింగ్ మోడల్స్ అన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది కూడా తక్కువ ప్రైస్లో సేల్ చేస్తే తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. గుడ్ ఐడియా వదినమ్మా, కానీ ఇప్పుడు అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మన దగ్గర ఫండ్స్ లేవు కదా. వదినమ్మా, మీరేమనుకోకపోతే మీ గోల్డ్ని యూజ్ చేసుకుని అను గోల్డ్ అంతా పెట్టి నైని విశాల్ యానివర్సరీ ఫంక్షన్ చేశారు. మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను. అను, ఎందుకు ఇలా చేసావు? మా కోసం ఆ నగల కంటే మీరు సంతోషంగా మాతో గడపడం నాకు ముఖ్యం నయని. ఏ విషయం వదిలేయండి. సరే వదినమ్మా, నేను మన టైఅప్ పార్ట్నర్స్తో మాట్లాడి ఎలాగోలో సెట్ చేస్తాను. విశాల్, అలా చూస్తున్నావేంటి? సమస్యలు చుట్టుముట్టినా కూడా ఇంత ఫియర్లెస్గా ఉండడం మిమ్మల్ని చూస్తున్నాను సార్. మీరు నాకు చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇది కూడా మీ నుంచే నేర్చుకున్నాను. ఫ్యాషన్ షో ఏర్పాటు చేయాలంటే మోడల్స్ ఎవరైనా ఉండాలి కదా ఆర్య. ఇప్పటికిప్పుడంటే మీరేం కంగారు పడకండి సార్. మోడల్స్ని నేను అరేంజ్ చేస్తాను. మీరు ఎలాగైనా ఫంక్షన్కి ఏర్పాటు చేయండి. డ్రెస్సెస్, శారీస్, మేకప్ అన్నీ నేను చూసుకుంటాను. నేను కూడా హెల్ప్ చేస్తాను. హెయిర్ స్టైల్, మేకప్ అంతా నేను చూసుకుంటాను చెల్లి. అదా మీ ప్లాన్? చెప్తా. ఓ, బయర్స్ కోసం ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తున్నారా? గుడ్, ఏర్పాటు చేయని. అంత లైట్ తీసుకుంటావేంటి అజయ్? ఫ్యాషన్ షో సక్సెస్ అయితే క్రెడిట్ మొత్తం ఆర్యవర్ధన్కే పోతుంది. శారద గారి దృష్టిలో నువ్వు వర్త్లెస్గా మిగిలిపోతావు. నో తిలోత్తమ గారు, షో కండక్ట్ చేసేది వాళ్ళైనా బ్రాండ్ అంబాసిడర్గా పార్టిసిపేట్ చేసేది మాత్రం మీరనే. వాళ్ళు మోడల్స్ని కూడా పిలిపిస్తున్నారు కదా మరి. వాళ్ళు రానివ్వను. ఏం ఏర్పాట్లు చేస్తారో చేయనివ్వండి. శ్రమ వాళ్ళ, ఫలితం మనది.